హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజు ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ అన్ని టీంల కన్నా ముందే గౌహాతి ఏసీఎస్ స్టేడియంలో వాళ్ళ ప్రీ ట్రైనింగ్ సెషన్స్ అయితే ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025లో వాళ్ళ హోమ్ అంటే సెకండ్ హోమ్ గౌహాతి ఏసీఎస్ స్టేడియంలో చేసేటువంటి ప్రాక్టీస్ సెషన్స్ కోసం అయితే ఫ్యాన్స్ని అయితే ఫ్రీగా అలో అయితే చేయబోతుంది. ఎవరైనా సరే రాజస్థాన్ రాయల్స్ గౌహాతి ఏసీఎస్ స్టేడియంలో చేసేటువంటి ప్రాక్టీస్ సెషన్ కానీ చూడాలనుకుంటే గౌహాతి ఏసీఎస్ స్టేడియం దగ్గరికి 21 ఫిబ్రవరికి 6:30 PM అయితే వెళ్ళండి. అప్పుడు వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసి ఫ్యాన్స్ని ఫ్రీగా వాళ్ళు చేసేటువంటి ప్రాక్టీస్ సెషన్ అయితే చూడడానికి వాళ్ళు అలో అయితే చేస్తారు. మీరు ప్రాక్టీస్ సెషన్ అయితే అక్కడ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఐపీఎల్ 2025లో వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్ని ఎప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు అండ్ ఫ్యాన్స్ని ఎప్పుడు అలో చేస్తారని చెప్పేసి మస్తు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ వచ్చేసి మార్చ్ ఫస్ట్ వీక్ అయితే వాళ్ళు స్టార్ట్ అయితే చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఐపీఎల్ ఇంకా స్టార్ట్ అవ్వడానికి 2025 స్టార్ట్ అవ్వడానికి చాలా టైం ఉంది కాబట్టి మార్చ్ ఫస్ట్ వీక్లో అయితే వాళ్ళు స్టార్ట్ అయితే చేస్తారు. ఇక ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫ్యాన్స్ని ఇట్లా అలో అయితే చేస్తారు వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ చూడడానికి అయితే. ఇంకా అప్డేట్ వచ్చినప్పుడు నేను మీకు అయితే అప్డేట్ ప్రొవైడ్ చేస్తాను. ఈసారి వచ్చేసి వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ వచ్చేసి చెన్నై నొవలూరు ఉంది కదా, అక్కడ సిఎస్కే వాళ్ళు 2024లో హై పర్ఫార్మెన్స్ సెంటర్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడైతే చేస్తుండొచ్చు, చెపాక్ స్టేడియంలో కాకుండా. ఒకవేళ చెపాక్ స్టేడియంలో కాకుండా నొవలూరులో చేస్తే మాత్రం ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే అలో చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, అది ఓపెన్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ లేదు అంటే చెపాక్ స్టేడియంలో చేస్తే అక్కడ కూడా నేను మీకు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళ ట్రైనింగ్ క్యాంప్స్ ఎప్పటి నుంచి ఉంటాయి ఏందని చెప్పేసి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఆర్సీబీ ఐపీఎల్ 2025 ప్రాక్టీస్ సీజన్ వచ్చేసి వాళ్ళకి ఇట్లా మార్చిలోనే స్టార్ట్ అయితే చేస్తారు. మార్చిలో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఫ్యాన్స్ని ఆ ప్రాక్టీస్ సెషన్ చూడడానికి అలో అయితే చేస్తారనమాట. ఆ ప్రాక్టీస్ సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్సీబీ వాళ్ళు ఈ ఒక అన్బాక్స్ ఈవెంట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఆ అన్బాక్స్ ఈవెంట్కి కొంచెం ప్రైజ్ అయితే పెడతారనమాట. ఆ అన్బాక్స్ ఈవెంట్ చూడడానికి మనం వచ్చేసి లాస్ట్ ఐపీఎల్ 2024లో అయితే ఒక 99 రూపీస్ అయితే పెట్టారు. అది మనం ఫోన్లో చూడడానికి. మళ్ళీ సపరేట్గా ఆ టికెట్ కూడా ఉంటుంది అనమాట. ఆ టికెట్ కూడా మ్యాచ్ టికెట్ కన్నా ఏం తక్కువ అయితే ఉండదు, ఆల్మోస్ట్ మ్యాచ్ టికెట్లు ఉన్నంతే ఉంటాయి ఆ టికెట్లు ప్రైజ్ ఇట్లా. కాకపోతే అప్పుడు ఆర్సీబీ వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్ అయితే ఆడతారు, వాళ్ళు ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటారు. అట్లనే ఫ్యాన్స్ కోసం వచ్చిన వాళ్ళ కోసం ఈవెంట్లు కూడా అక్కడ వాళ్ళు ఏర్పాటు అయితే చేస్తారనమాట. ఇట్లా వాళ్ళు అన్బాక్స్ ఈవెంట్కి ఇట్లా చేస్తారు. ఫ్రెండ్స్, రాజస్థాన్ రాయల్స్ అయితే ఐపీఎల్ 2025లో ఫస్ట్ టీమ్గా అయితే ఉంటుంది. వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్ని స్టార్ట్ చేసిన టీమ్గా, అట్లనే వాళ్ళ ప్రాక్టీస్ సెషన్ని ఫ్యాన్స్ చూపిస్తున్న టీమ్గా అయితే. మీకు ఈ అప్డేట్ నచ్చుంటుంది. అప్డేట్ వస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.